ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఏళ్ళనాటి శని తీవ్రత ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? వీళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీనరాశి వాళ్ళకి మే మాసం అనేది బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటాం కదా మనం, ఏ మాట అంటే అది జరుగుతుంది. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అంటుంటారు అని చెప్పేసి మీనరాశి వాళ్ళకి ఒక శనేశ్వరుడు ఒక ఇంపాక్టే కాదు, రాశిలో ఉన్న రవితో మన దాకా రవి మారే వరకు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ కుజుడు, శనితో కుజుడు ఉన్నాడు. కుజుడు శని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది వీళ్ళకుంటుంది. ముఖ్యంగా డబ్బులు విపరీతంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అంటే వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళకి అన్ని ఇన్వెస్ట్మెంట్లోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక 10 కంపెనీలు ఉన్నాయి, 10 కంపెనీలోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలోని ప్రాబ్లం ఉంటుంది. ఒక రకమైన అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ గొప్ప గౌరవం మర్యాదలు వీళ్ళ మీద అన్ని బాధ్యతలు పెట్టినప్పుడు చూసినప్పటికీ అందరికీ ఏమనిపిస్తే వీళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, వీళ్ళకి అన్నీ అదృష్టమే, వాళ్ళకి అన్నీ బాగుంటుంది అని చెప్పేసి అని ఒక పక్కన ఈ ప్రశంసలు వస్తుంటాయి. వీళ్ళు బ్రహ్మాండం అని చెప్పేసి. వీళ్ళకి పర్సనల్గా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పనిలో ఒక పని అవుతుంది అనుకునే మూమెంట్లో పని అవ్వకుండా అది ఆలస్యం చేస్తూ ఉంటుంది. ఒక ఏదైనా ఇష్టపడి వీళ్ళు ఈ పని చేద్దాం అనుకుంటే ఆ పని ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటివి జరిగే ఎక్కువగా ఉంది. ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మీన రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ రంగంలో వాళ్ళకి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన సందర్భం కానీ అనుకూలమైన అదృష్టం కానీ కలిసి రాదు. ఇది ఒక ఇబ్బంది మీన రాశి వాళ్ళకి. తర్వాత ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి ఉద్యోగం బాగానే ఉంది. ఈ ఉద్యోగాల్లో కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అంటే పక్కవాడి ఉద్యోగాలు వీళ్ళు చేయాల్సి వస్తుంది, వాళ్ళ పని వీళ్ళు షేర్ చేసుకొని పని చేయాల్సి వస్తుంది. ఒకరు గట్టిగా మాట్లాడితే ఆ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఆ భయంతో ఉద్యోగం చేస్తారు. అందుకే వీళ్ళకి వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, తర్వాత శనేశ్వరుడు రాశిలోనే ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు, తర్వాత ద్వితీయ స్థానంలో రవి, తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడు. ఇంట్లో వాళ్ళు కొంచెం మాటలతో హింసిస్తుంటారు వాళ్ళని. మీకు ఇది రాదా, అది చేయలేరా, మాత్రం చేయలేరా అని చెప్పి ఆ మాటలకు వస్తారు. ఇప్పుడు దాకా అలాంటివి ఉండవు, కానీ ఇప్పుడు కొంచెం బయట అంతా వీళ్ళని దైవంగా భావించిన ఇంట్లో వాళ్ళు మాత్రం వీళ్ళని దెయ్యంగా భావించే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు అనిపించుకోవడాలు, బాధపడ్డము, మానసికమైన ప్రశాంతత లోటు అవుతుంది వీళ్ళకి. అది ఎలా అవుతుంది అంటే మాటలతోటి. ఎవరు చేయగలుగుతారు? ఇంట్లో వాళ్ళు కానీ బయట జరిగే సిచ్యువేషన్స్ కానీ వెళ్ళి మానసిక ప్రశాంతత కొంచెం అవస్థగా ఉంటుంది. శరీరం చూడడానికి అందంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఓపిక ఉంటుంది వీళ్ళకి. ఇక కంపెనీస్ నడిపే వాళ్ళకి కింద ఎంప్లాయీస్తో కాస్తంత కష్టమైన ధోరణి ఏర్పడుతుంటుంది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడము, ఎదురు చెప్పడాలు, ఇవి చేయలేము సార్ చెప్పడము, మాకు ఇలా కావాలని చెప్పడము, కొత్త కొత్త కోరికలు పుట్టుకురావడము, దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడడము జరుగుతుంది. ముఖ్యంగా తీసుకోవాల్సిన మీన రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి కష్టం ఉంది. సరిగా రేట్లు పెరగడము, వడ్డీలు పెంచడము, ఈ కట్టడాలు కట్టలేకపోవడము, ఇవన్నీ కష్టపడతారు. సో కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ ఏం చేయాలంటే ఎక్కువ దైవ ప్రార్థన, గురువు ఆరాధన, గురువు యొక్క సంబంధించిన విషయంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగు వేయడం, తర్వాత ఎక్కువ దానం చేయడం. ఈ మాసంలో వీళ్ళు ఎక్కువ దానం చేస్తూ ఉంటే అదృష్టం ఉంటుంది. ఎక్కువగా ఏ దానం చేయాలంటే నువ్వుల నూనెని, నువ్వులని ఇవి ఎక్కువ దానం చేస్తూ ఉంటే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీన రాశి అమ్మాయి తీసుకోండి, పొద్దున్న లేస్తే శుభ్రంగా కనిపిస్తుంది. నాకు ఓపిక లేదంటే ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, అదేంటి ఓపిక లేకపోతే ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి. చేయలేరు, ఒళ్ళంతా అలసిపోయినట్టుగా, ఏదో కుమ్మేసినట్టుగా శరీరం అవస్థగా ఉంటుంది వాళ్ళకి ఈ మాసం అంతా. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి భగవంతుని ఆరాధన ఎక్కువగా చేయడము, కాస్త మొండితనంతో ముందుకు వెళ్ళడము చేయడం వల్ల జరుగుతుంది. లేకపోతే ఏంటంటే నాకు ఓపిక లేదని చెప్పి పడుకున్నాను అనుకోండి, అది ఇంకా ముంచేస్తుందండి. కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎక్కువగా నడకకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి ఈ మాసంలో. వీళ్ళు ఎక్కువ ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం, అది గుడికి వెళ్ళడము. సో గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే అది ఇంకొంచెం పుణ్యం వస్తుంది. లేదు గుడికి వెళ్ళి ఓపిక లేదు అంటే కింద వాళ్ళ బిల్డింగ్లోనే వాకింగ్ చేయడం వల్ల, ఎక్కువ నడిచి వీళ్ళ పనులు చేసుకోవడం వల్ల, ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ మొత్తం అన్ని పనులు వీళ్ళంతా సొంత భుజాల మీద వేసుకొని చేయడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. తప్ప ఏదైనా సర్వెంట్స్ ఉన్నారు కదా వాళ్ళతో వీళ్ళతో పని చేయాలంటే చెయ్యరు, దానివల్ల వీళ్ళకి లాభాలు ఉండవు. ఒక అమ్మాయి పనమ్మాయిలు ఉన్నా కూడా మానేస్తుంటారు. ఈ మాసంలో వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి మేడం వీళ్ళకి? ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే 10 మంది పొగిడారంటే ఆ వెనకాతల వాళ్ళందరికీ ఎలా వచ్చినా జెల్సీగా లోపల ఉంటుంది కదా,
ఆ జెల్సీ అనేది వీళ్ళ మీద ఎక్కువ కనిపిస్తుంది. అంటే వీడికి ఎలా వచ్చింది ఈ పదవి, ఎలా వచ్చింది ఈ పోస్టు అనే విషయంలో ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళకి. తర్వాత వ్యాపారాల్లో ముఖ్యంగా దిష్టి, నరదిష్టి, జనకోశ విపరీతంగా ఉంటుంది. ఈ మీన రాశి వాళ్ళకి ఆటోమేటిక్గానే ఉంటుంది. ఏలాంటి శని ప్రభావమే ఎక్కువ నరదిష్టి సంబంధించింది. దాన్ని ఇంకా ఎక్కువ ఉద్రూకంగా ఎందుకు ఉంటుందంటే ద్వితీయ స్థానంలో వీళ్ళకి కుజుడు ఉండడం వల్ల అది కాస్తంత ప్రమాదంగానే మారుతుంది. అన్నిటికంటే వీళ్ళ మాటలు కాస్త ఇప్పుడు దాకా చాలా చక్కగా సౌమ్యంగా నిదానంగా చెప్పేవాళ్ళు మాటకు మాట సమాధానం చెప్పడము, కాస్త ఎదుటి వాళ్ళకి కాస్త స్ట్రాంగ్గా కనిపించడము, పరుష వాక్యాలు అంటే కొంచెం తిట్టడము, కోపంగా మాట్లాడడము, మొండితనంగా చెప్పడము, సమాధానం, కొంచెం యాటిట్యూడ్ చూపించడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీన రాశి వాళ్ళకి. ఇవి ఆడవాళ్ళకి ఉంటాయి, మగవాళ్ళకి ఉంటాయి ఈ లక్షణాలు. ఈ రెండు లక్షణాల వల్ల కాస్తంత ఎదుటి వాళ్ళ దృష్టిలో చెడు ప్రభావం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మాటను అదుపులో పెట్టుకోవడము, ఓర్పుతో ఓపికతో పని చేసుకుని వెళ్ళడము. తెలిసిన ఈ కష్టం మనకి ఈ మాసంలో ఉందని తెలిసింది కనుక ఓర్పుగా ఉండడము, సైలెంట్గా ఉండడం, ఆ క్షణాన్న సరే ఓర్పుగా ఉంటే ఆటోమేటిక్గా ఆ పని అలా వాళ్ళకి సఫీకృతం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చేసుకోవాలి. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడము, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. ఈ వీళ్ళ ముగ్గురిని ఏమి అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దాం అని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు చూసులో వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. ఈ నరఘోష, నరదిష్టి, పక్క వాళ్ళ ఏడుపులు తప్పించుకోవడానికి ఏదన్నా రెమెడీ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరంతో పూజ స్వామివారికి ఆకు పూజ చేయించడము, వడమాల వేయించడము, నువ్వుల నూనెని స్వామివారికి దీపారాధనకి వాడమని ఇవ్వడము, నెయ్యిని ప్రసాదంగా చేయడానికి నైవేద్యంగా ప్రసాదాలు చేయమని చెప్పి నెయ్యిని దానం ఇవ్వడం, నెయ్యి, నువ్వుల నూనె, సింధూరము, తమలపాకులతో పూజ, వడమాల ఇవి చేపిస్తుంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఏవైతే స్ట్రక్ అయ్యే అమౌంట్లు వీళ్ళకి ఆ అమౌంట్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో 41 ప్రదక్షిణాలు చేయడం ప్రతి శనివారం. ఇది చేయడం వల్ల వీళ్ళకి ఏలాల్సిన ప్రభావం తగ్గుతుంది, ఆ ఆంజనేయ స్వామి ఒక అనుగ్రహం కలుగుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. దానివల్ల వచ్చే లాభాలు కూడా ఉంటాయన్నమాట. ఇవి చేయాలి. అయితే ఏవైనా సరే వీళ్ళు చెప్పి చేయించకూడదు, వీళ్ళు వెళ్ళి చేయాలి. ఇప్పుడు వీళ్ళ పేరున మా అబ్బాయి మీన రాశి కనుక నేను వెళ్ళి చేసేస్తాను, వాళ్ళ అమ్మగారు వెళ్ళి చేసేస్తే కాదు. అబ్బాయి చేత్తో వెళ్ళి అబ్బాయే ఇవ్వాలి. అలాగే అమ్మాయి ఉందంటే అమ్మాయి చేత్తుంటే అమ్మాయి ఇవ్వాలి, ఆ అమ్మాయి ప్రదక్షిణాలు చేయాలి, అమ్మాయి పూజ చేయించుకోవాలి.
ఆ అమ్మాయి డబ్బులు తీసి ఇవ్వాలి. ఇవన్నీ అలా చేస్తేనే వర్కౌట్ అవుతాయి. ఇక్కడ వాళ్ళ తరఫున వీళ్ళు చేస్తామని, వాళ్ళు ఏదో దేశాల్లో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారంటే కుదరదు. వాళ్ళే చేయాలి, చేస్తేనే ఈ ఫలితాలు కనిపిస్తాయన్నమాట. అది మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.